వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ వ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఇవాళ వర్షంగా ఉందని చెప్పేసి వేడివేడిగా పాలన్నం వండుకుంటున్నాను ఫ్రెండ్స్. పాలన్నంలో కొంచెం సేమియా, అలాగే జీడిపప్పు, అలాగే అదిగోండి సగ్గుబియ్యం ఉడకబెడుతున్నాను అనమాట. అలాగే కొంచెం బియ్యం కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా చేస్తే పాలన్నం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి నేను ఇవన్నీ కొంచెం నెయ్యి వేసి వేపాను ఫ్రెండ్స్. నెయ్యి అనమాట, నెయ్యి వేసి వేపాను. వేపేసుకుని ఇలా పక్కన పెట్టుకున్నాను జీడిపప్పును అలాగే సేమియాలు. ఇవైతే ఉడుకుతున్నాయి ఫ్రెండ్స్. దీనిలో బియ్యం కూడా వేస్తాను ఫ్రెండ్స్. చూడండి, సగ్గుబియ్యం అనేవి ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. అదిగోండి చిన్న సగ్గుబియ్యం అనమాట, చాలా తొందరగా ఉడికిపోతాయి. అవే పెద్ద అయితే ఉడకవన్నమాట. దీనిలో బియ్యం వేస్తున్నాను ఫ్రెండ్స్. పాలన్నానికి సన్న బియ్యం కాదు ఫ్రెండ్స్. సన్న బియ్యం అయితే గమ్మునే ఉడకదు, రేషన్ బియ్యం అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకని నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. ఇవి ముందుగా నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే తొందరగా ఉడుకుతాయని చెప్పేసి. చూడండి, దీనిలో వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో 2 గ్లాసులు పాలు పోసాను ఫ్రెండ్స్. చూడండి, అదిగోండి ఆ పాలలో సగ్గుబియ్యము అలాగే బియ్యం కూడా ఉడుకుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మూత పెట్టేసుకున్నాను అనమాట. పాలు అనేవి తిరగమండి ఫ్రెండ్స్, అందుకని మూత తీసేస్తున్నాను అనమాట. ఎందుకంటే పొంగిపోతాయి కదా ఫ్రెండ్స్, అందుకని అనమాట. ఒకసారి గరిటతో తిప్పి చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఉడకాలన్నమాట, బియ్యం చాలా ఉడకాలి. అది కూడా పొంగిపోతుంది, చూసారా? అలా పొంగిపోతుంది అని చెప్పేసి నేను తీసేసాను ఫ్రెండ్స్ మూత. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి ముక్కలు అనమాట. ఇవి కూడా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది, అందుకని చెప్పేసి కొబ్బరి ముక్కలు మిక్సీ పడుతున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మిక్సీ పట్టేసాను అనమాట. ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు ఈజీగా ఉంటుంది, కూర తీయవసరం లేదు. రైస్ అనేది బాగా ఉడికిన తర్వాత ఫ్రెండ్స్ పాలలో ఉడకాలన్నమాట. అందుకని చెప్పేసి తర్వాత ఇవి వేద్దాము అనుకున్నాను ఫ్రెండ్స్. ఇది బాగా ఉడకాలి ఫ్రెండ్స్ రైస్, అందుకని ఆగాను ఫ్రెండ్స్. అప్పుడు ఇలా సేమియాలు జీడిపప్పు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. సేమియాలు అనేవి వేస్తాను ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్. అదిగోండి, ఇప్పుడు గరిటతో కలియబెట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొబ్బరి కూర అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, చూస్తున్నారు కదా, ఇలా వేసుకొని కలియబెట్టుకోవాలి ఫ్రెండ్స్. బెల్లం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇదిగోండి ఇలాచి పొడి కూడా వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారా ఫ్రెండ్స్? అవును ఫ్రెండ్స్, ఇలాచి పొడి అలాగే బెల్లం కూడా వేసుకున్నాను. దీనితో ఇలా కలియబెడుతున్నాను ఫ్రెండ్స్. వేడి వేడి పాలన్నం రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా 2 మినిట్స్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్, వేడి వేడి పాలన్నం రెడీ అయింది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఫ్రెండ్స్, వేడివేడిగా రెడీ అయిపోయిందనమాట. తినడానికి రెడీగా ఉన్నాను అనమాట. చూడండి, వేడివేడిగా నెయ్యి వేసుకున్నాను ఫ్రెండ్స్. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్?